హలో ఫ్రెండ్స్, ఈ పాలను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పాలపై నుండి మీగడ చూశారు కదా. ఈ పాలపై నుండి మీగడతోటి మనం స్వచ్ఛంగా నెయ్యి తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కొనాలన్నా ఎక్కడ కానీ స్వచ్ఛంగా నెయ్యి దొరకడం లేదు ఇప్పుడు. మనం తీసుకొచ్చిన పాలని కాంచి చల్లార్చిన తర్వాత ఇలా మీగడ పైన అంతా తేరుకుపోయి ఉంటుంది కదా. ఆ మీగడ అంతా ఒక బౌన్లో తీసుకొని ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే అదంతా ఒక గడ్డలాగా లేయర్ ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా. ఇదైతే నేను 15 రోజులది ఇలా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకొని మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న మీగడంతా అందులో వేసాక పాలు పాల పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే నీళ్ళైనా వేసుకోవచ్చు. నేనైతే నీళ్ళే వేస్తున్నాను, ఎందుకంటే ఇది మాడిపోకుండా ఉండాలి. అడుగు మాడకుండా ఉంటే నెయ్యి స్మెల్ కానీ బాగుంటుంది. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ మీగడనంతా మెల్ట్ అయ్యేంత వరకు కరిగిస్తూనే ఉండాలి, ఇలా తిప్పుతూ. మనం ఎలాగో టీ కాఫీల కోసం పాలను తెచ్చుకుంటాం కదా, అదే కాంచి చల్లార్చిన తర్వాత ఇలా మీగడగా మారుతుంది. అదంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఎక్కడ కానీ మనం నెయ్యి కొనాల్సిన అవసరం ఉండదు. ఉండే ఈ మీగడతో నెయ్యి తయారు చేసుకోవచ్చు స్వచ్ఛంగా ఇంట్లో. చాలామంది కలెక్ట్ చేసుకున్న మీగడు కానీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేది అవంతా చేస్తూ ఉంటారు. దానివల్ల మిక్సీ కానీ జిడ్డు పట్టుకుపోతుంది, అలాగే వేస్టేజ్ కానీ ఎక్కువ అవుతుంది. ఆ అవసరం లేకుండా ఇలానే గ్యాస్ స్టవ్ పైనే ఇలా స్లిమ్లో పెట్టుకొని మెల్ట్ చేసినట్లయితే నెయ్యి అంతా కరగడం స్టార్ట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఈ ఎల్లో కలర్ లేయర్ ఉండేది మొత్తం నెయ్యిని ఇది పూర్తిగా కరిగిన తర్వాత నెయ్యిగా మారుతుంది. చాలా అంటే చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే నెయ్యి స్వచ్ఛంగా. ఇది మెల్ట్ అయ్యే కొద్ది స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి. వైట్గా కనిపిస్తుంది, మొత్తం వైట్ లేయర్. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది, వేస్టేజ్ అనమాట. ఇది పారేయకుండా మన చెట్లు పెడితే చెట్లు కానీ హెల్తీగా మంచి గ్రోత్ వస్తాయి. ఈ వైట్ కనిపిస్తున్న ఈ వైట్ కలర్ లేయర్ మొత్తం కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత దాకా వేగనించిన తర్వాత ఈ నెయ్యి మనం అనేది కాంచి చల్లార్చుకుంటే స్వచ్ఛంగా తయారవుతుంది. తొందరగా పాడవకుండా కానీ ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత దాకా వేగనించుకుంటుంది.
కనిపిస్తున్న వైట్ కలర్ లేయర్ మొత్తం కొద్ది కొద్దిగా ఇలా సపరేట్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నెయ్యి ఏమి ఉండదు, ఇదంతా వేస్ట్ కిందనే వస్తుంది. ఎక్కువసేపు ఉంచినా కానీ నెయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదంతా తీసేస్తున్నాను. మళ్ళీ ఒక బౌల్ దాంట్లో స్ట్రైనర్ తీసుకొని కాంచిండే నెయ్యి అంతా దీంట్లో వడబోసుకోవాలి. అప్పుడు ప్యూర్గా తయారవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు తయారైంది స్వచ్ఛంగా నెయ్యి, ఎల్లో కలర్. మనం సొంతంగా తయారు చేసుకునే నెయ్యి అయితే ఇలా ఎల్లో కలర్లో ఉంటుందండి, ప్యూర్గా. మార్కెట్ నుంచి తెచ్చే నెయ్యి ఎప్పటికీ ఎల్లో కలర్లో ఉండదు, ఉన్నా కానీ అది న్యాచురల్ కాదు, అందులో కల్తీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని రకాల నెయ్యి అయితే అసలు వైట్ కలర్లో ఉంది, అది నెయ్యినా లేకపోతే ఇంకేదైనా అనేసి డౌట్ వస్తుంది కొని తెచ్చినప్పుడు మార్కెట్ నుంచి. అందుకనేసి మన ఇంట్లోనే స్వచ్ఛంగా నెయ్యి తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. నాకు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమనుకోకండి, తెలుగులో మాట్లాడాలంటే కొద్దిగా. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఎల్లో కలర్లో గడ్డ కట్టుకుని చూడండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి కానీ ఈ ఇన్ఫర్మేషన్ చేరువవుతుంది.